తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి నెలన్నర రోజులవుతుంది. ఇప్పటి వరకు 2 పథకాలను అమలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యంతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల బీమా కల్పిస్తున్నారు. మిగిలిన పథకాల అమలుపై ఫోకస్ పెట్టిన రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించింది. 6 గ్యారెంటీలకు ఒకే ఫారాన్ని తీసుకొచ్చి ప్రతి గ్రామంలో ప్రజాపాలన ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అందరి నుంచి దరఖాస్తులను తీసుకుంది. ప్రజాపాలన దరఖాస్తులను డిజిటలైజ్ చేసిన తర్వాత క్షేత్రస్థాయిలో అధికారులు ఇంటింటికి వెళ్ళి దరఖాస్తుదారుల వివరాలు తీసుకుంటారు. లబ్ధిదారులను ఎంపిక అనంతరం మహిళలకు 2500కే గ్యాస్, ఉచిత కరెంటు వంటి పథకాలను అమలు చేశారు. ఇందులో ఉచిత కరెంటు పథకానికి సంబంధించి కీలక వివరాలు బయటకు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామని తమ మేనిఫెస్టోలో పెట్టారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ పథకం అమలుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఉచిత కరెంటు పథకం వర్తించాలంటే బకాయిలు ఉండకూడదని అధికారులు చెప్తున్నారు. వీలైనంత త్వరగా పెండింగ్ బిల్లులను క్లియర్ చేసుకోవాలని చెప్తున్నారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పడంతో చాలామంది డిసెంబర్, జనవరి బిల్లులు కట్టలేదు. వారంతా పెండింగ్ బిల్లులను కట్టాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎలాంటి బకాయిలు లేని వారికే ఉచిత కరెంటు వస్తుందని చెప్తున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచ్చినందున డిసెంబర్, జనవరి బిల్లులను మాఫీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఉచిత కరెంటు పథకానికి సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. ప్రజాపాలన దరఖాస్తులో ఎన్ని యూనిట్లు కరెంటు వాడుతారు, మీ మీటర్ కనెక్షన్ నెంబర్ ఎంత అనే వివరాలు మాత్రమే అడిగారు. గైడ్లైన్స్ వచ్చిన తర్వాతే మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.